తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వానాకాలం ప్రారంభమై నెల రోజుల్లో గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆశించిన మేర స్థాయిలో వర్షాలు పడలేదు. అనేక జిల్లాలో పూర్తిగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 16 జిల్లాలో లోతట్టు వర్షపాతం నమోదైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇది కొంత ఆందోళనగా గురి చేస్తా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తాజాగా వ్యవసాయ శాఖ మరి ఇచ్చిన నివేదిక ప్రకారం మొత్తం రాష్ట్రంలో మొత్తం 65.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4.22 లక్షల ఎకరాలు మాత్రమే ఇప్పటి వరకు అన్నదాతలు నాటివేశారన్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోకి ఋతుపవనాలు జూన్ మాసంలో ప్రవేశించిన జూన్ నుండి ఇప్పటి వరకు సాధారణ కంటే 13% కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. 16 జిల్లాలో వర్షపాతం అసలు నమోదు కాని పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా జూలైలో 16% లోటు వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. ఇది అన్నదాతలకి చాలా ఆందోళనకి గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలలో వర్షం లేని పరిస్థితి కనబడతా ఉంది. సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతా ఉంది. ముఖ్యంగా కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జగిత్యాల, జనగాం, మహబూబ్ నగర్ వంటి జిల్లాల పరిస్థితులలో మరీ దారుణంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నెలలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా భావించినప్పుడు కూడా ఈ ఏడాదిలో వర్షాలు ముఖం చాటేయడంతో చాలామంది రైతులైతే సాగు చేయాలంటే భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే నాటు వేయని రైతులు ఈ నెలలో అయినా విస్తారంగా వర్షాలు కురుస్తాయి, పడితే నాటు వేస్తామని కూడా చాలా మంది ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఈ వర్షాలు పడక రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రభుత్వం కూడా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అనేక సూచనలు అయితే చేసింది. వర్షాలు లేవు కారణంగా ఎక్కువ నీరు అవసరం లేని పంటలు, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకి అవగాహన కలిగిస్తూ ఉన్నారు ప్రభుత్వము. కానీ రైతులు మాత్రం ఏదైతే వరికి బాగా అలవాటైపోయి వర్షాలపైన ఆశలు పెంచుకొని మరి అలానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అన్నదాతలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు అనేది కూడా ముమ్మాటికి మరి ఎలినో ప్రభావం ఉంది కాబట్టి పడని అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అన్నదాత గ్రహించి ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్నట్టుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.